థ్యాంక్ యూ వెరీ మచ్ అంజీ. ఎస్, ఇది రహదారి కాదు మృత్యుదారి. అందుకే ఇవాళ ఉదయము తమ గమ్యస్థానాలకు చేరుకోవాలనే ప్రయత్నంలో భాగంగా గతంలో మనం చూసాము ప్రైవేటు బస్సులు అంతా సురక్షితం కాదు కాబట్టి ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేయాలంటూ గత కొద్ది రోజులుగా మనం ఏదైతే కర్నూలు సంబంధించిన ఘటన జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ చాలా కీలకంగా దీనికి సంబంధించిన ఒక ప్రచారాన్ని ప్రారంభించింది. అందులో భాగంగానే ప్రైవేటు బస్సుల కన్నా ఆర్టీసీ బస్సులు సురక్షితంగా ఉంటాయి కాబట్టి మీరు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించండి అంటూ కూడా ప్రచారం చేశారు. కానీ అదే ప్రచారం కాస్త ఇవాళ వాళ్ళ ప్రయాణాన్ని మృత్యు దారికి చేర్చింది అనేది మనకు అర్థమవుతుంది. ఇది రహదారి కాదు మృత్యుదారి. ఎందుకంటే గత కొంతకాలంగా మనం చూస్తున్నాం అక్కడ రోడ్డు నిర్మాణ పనులు ఆగిపోవడము, అయినా సరే అక్కడ వెళ్ళక తప్పని పరిస్థితుల్లో దాదాపుగా గత 3 నుంచి 4 సంవత్సరాల్లో 200 మందికి పైగా మృత్యువాత పడ్డారు అన్న ఒక సమాచారం అయితే మనకుంది. అంటే ఈ రహదారిలో జరుగుతున్న పనులు కానివ్వండి, ఆ పనులు ఆలస్యం అవ్వడానికి కారణాలు కానివ్వండి, ఈరోజు ఈ ఘటన జరగడానికి కారణం కానివ్వండి, వేటిని విశ్లేషించినా సరే కొన్ని పాయింట్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా అక్కడ రహదారి నిర్మాణం జరుగుతోంది కానీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఉన్న కేసు కారణంగా అక్కడ కొద్ది రోజుల నుంచి అక్కడ వర్క్ జరగట్లేదు. అయినా సరే అది రహదారి కావడము, అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో అటువైపుగా వెళుతున్న ఆర్టీసీ బస్సులు కానివ్వండి, లేకపోతే అటువైపుగా వెళుతున్న ఇలాంటి టిప్పర్ లారీలు ఇవాళ అవి జనాల ప్రాణాలను బలిగొంటున్నాయని అర్థమవుతుంది. అక్కడ ఎవరి నిర్లక్ష్యం ఎంత అన్నది పక్కన పెడితే ఇవాళ ప్రాణాలు పోయిన వాళ్ళ సంఖ్య మాత్రం 25 దాకా ఉంది అన్నదైతే మనకు సమాచారం అందుతుంది. అధికారికంగా 19 మందికి సంబంధించిన మృతి వివరాలు చెప్తున్నారు కానీ మొత్తంగా గ్రౌండ్ లెవెల్లో చూస్తే మాత్రం 25 మందికి పైగానే ప్రాణాలు కోల్పోయినట్టుగా చెప్తున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం స్పందించడం కానివ్వండి, ఆ మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడం కానివ్వండి, వీటన్నిటి చూద్దాం. కానీ అంతకన్నా ముందు అదే ప్రాంతంలో అదే ఖానాపూర్ సంబంధించి మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఆ రహదారి పైన గత కొంతకాలంగా జరుగుతున్న వరుస ఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ ఘటనలు ఎన్ని జరిగినా సరే ప్రభుత్వం ఎందుకు మేల్కొనలేదు అన్నదే ఇప్పుడు ప్రశ్న. అధికారులు ఏం చేస్తున్నారు? అధికారులకు సంబంధించిన నిర్లక్ష్యం కారణంగా ఇవాళ ఈ 10ల సంఖ్యలో ప్రాణాలు పోవడం అదేనా అన్న ఒక ప్రశ్న కూడా చాలా మందికి కనిపిస్తుంది. అక్కడ రహదారి వేయలేని పక్షంలో అక్కడ కావాల్సిన టెంపరీ ఏర్పాట్లైనా చేయాలి. అలా కాకుండా అడుగు లోతు దగ్గరగా అక్కడ రోడ్లపైన గుంతలు పడ్డాయన్నది అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఇది మొదటిది కాదు, ఇదే చివరిది కాబోదు అంటూ కూడా స్థానికులు మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందుకు కారణాలు చాలా క్లియర్గా చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో జరిగిన ఘటనలు, ఆ ఘటనల తర్వాత స్థానికంగా ఉన్న గ్రామస్తులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, అక్కడ ధర్నాలు రాస్తారోకోలు చేసినప్పుడు కేవలం మమ్మల్ని ఊరటని కల్పించేలాగా మాట్లాడి పంపిస్తున్నారు తప్ప ఒక పర్మనెంట్ సొల్యూషన్ వైపు మాత్రం ప్రభుత్వం వెళ్ళట్లేదు అన్నదే వాళ్ళ ఆరోపణ. ఇందులో కారణాలు చాలా మంది చెప్తున్నారు. ఇది నేషనల్ హైవే కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు ఉన్నాయంటున్నారు. ఇది ఇంటర్ స్టేట్కి సంబంధించిన రోడ్లు కావడం వల్ల కూడా 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. కర్ణాటక హైవేగా దాన్ని చెప్తున్న నేపథ్యంలో ఇటు తెలంగాణ కానివ్వండి, అటు కర్ణాటక కానివ్వండి, ఇద్దరు చొరవ చూపితే తప్ప అది కంప్లీట్ అవ్వని పరిస్థితి ఉండేది అన్నది చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం వ్యవహరించిన తీరు, రెస్పాండ్ అవుతున్న విధానాన్ని ఎక్కువ మంది అప్రిషియేట్ చేసినా సరే ఈ ఘటనకు కారణంగా మారిన ఆ రహదారిని పట్టించుకోకపోవడం కూడా ప్రభుత్వ అలసత్వమే అన్నది ఇప్పుడు చాలామంది చెప్తున్నారు. ఇక్కడ 2 కారణాలు చూడాలి. మొదటిది, ఏదైతే 50 మంది ఉండాల్సిన 52 మందితో వెళ్లాల్సిన ఆ ఆర్టీసీ బస్సు 70 మందిని ఎందుకు తీసుకెళ్తోంది అన్న ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఓవైపు మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సుని కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వము ఇలా 70 మంది వెళ్తున్నా సరే ఎందుకు పట్టించుకోలేదు. అందులో ఇవాళ మనం చూసాము ఎక్కువ మంది మృతులు ఎక్కువ మంది మహిళలు ఉండడం కూడా ఇవాళ అందరినీ కలచివేస్తుంది. ఒకే కుటుంబానికి చెందిన 3 ఆడపిల్లలు, చిన్నపిల్లలు ఇవాళ మృత్యువాత పడ్డానికి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్న మాటలు వింటే నిజంగానే రోదన ఏ స్థాయిలో ఉందో కూడా మనకు అర్థమవుతుంది. వాళ్ళకి సంబంధించిన ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యి రిటర్న్ వచ్చే క్రమంలో జరిగిన ఈ ఘటన ఏదైతుందో ఆ ఘటన వాళ్ళను కానరాని లోకాలకు తీసుకువెళ్ళింది అన్న బాధ ఏదైతుందో ఆ బాధ మనకు కనిపిస్తుంది. మనం చూద్దాం ఈ గత కొంతకాలంగా అక్కడ జరుగుతున్న యాక్సిడెంట్లు ఏవి, వాటికి సంబంధించిన కారణాలు కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఏమవుతుంది అంటే NH-163లో దాదాపుగా 10కి పైగా బ్లాక్ స్పాట్లు ఉన్నాయన్నది ఇప్పటికే గుర్తించారు. అందులో ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సంబంధించిన ఈ టిప్పర్ బీభత్సం తర్వాత అక్కడ ఏం జరుగుతుంది అన్నది కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం.
మిర్జాగూడలో ఆర్టీసీ బస్సును ఢీకొన్న నేపథ్యంలో 25 మంది మృతి చెందారు. మరో కొద్దిమందికి తీవ్ర గాయాలయ్యాయని కూడా తెలుస్తుంది. అందులో మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. అందుకే వాళ్ళను హైదరాబాద్ కూడా తరలించారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, ఒక పాప ఉండడం అనేది ప్రతి ఒక్కరి మనసును కలచివేస్తోంది. ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి చెందడం, ఆ 3 కూడా చిన్నపిల్లలు అవ్వడము, ఈ మధ్యలోనే ఒక కార్యక్రమానికి వెళ్ళొచ్చిన తర్వాత జరిగిన పరిణామంలో ఆ చనిపోయిన మృతుల సంఖ్యను కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనము దాదాపుగా 19 మందికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పటికే మనకు బయటకు వచ్చింది. అందులో భాగంగానే ఆ పేర్లన్నీ కూడా ఇప్పుడు మీకు బీఆర్కే న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా కనిపిస్తుంది. ఘటనా స్థలంలో ఇప్పటికే సిపి అక్కడ చేరుకున్నారు. ఆయన మాట్లాడుతున్నారు. ఒకసారి లైవ్ లో చూద్దాం. ప్రమాదానికి గల కారణాలు ఏంటి? ఎంతమంది ఇప్పటివరకు చనిపోయారు? లైవ్ వస్తున్నాడా? సిపిసి సైబర్ సిపి అవసరం లేదు. ఘటన జరిగినప్పటి నుంచి కూడా ప్రతి నిమిషం అక్కడ ఏం జరుగుతుందన్న వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తుంది బీఆర్కే. అందులో భాగంగానే మా ప్రతినిధి అంజీ ఇప్పుడు ఆ ఘటనా స్థలంలో ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు అక్కడికి ఆల్రెడీ సిపి చేరుకున్నట్టుగా అర్థమవుతుంది. సిపి ఏమంటున్నారు? ఆ ఘటన కారణం ఏంటి? అంటే ఇక్కడ రైట్ చిదంబరం రెడ్డి గారు, అంటే యాక్చువల్ మనం చూస్తాం అంటే దీనికి మొత్తం పూర్తిగా అంటే దీనికి ఇక్కడ అంటే స్థానికంగా అయితే ఇక్కడ రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఈ రోడ్డుకి ఎన్నిసార్లు కానీ వినతి చేశాము, ధర్నాలు చేశాము. ఇక్కడ నిత్యం ఈ రహదారులు అయితే యాక్షన్ జరుగుతూనే ఉంటాయి. దీని మీద అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోవాలంటే ఇప్పుడు మన ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడవచ్చు. అంటే ఆర్టీసీ బస్సులో 45 నుంచి 50 మంది ప్రయాణించిన బస్సులో 70 మంది అంటే ఎక్కువ అంటే అధిక లోడుతో వెళ్లడము. ఇక్కడ టిప్పర్స్ అంటే ఎక్కువగా లారీలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ రోడ్లు చూస్తే అంటే ఎంత అద్భుతమైన పరిస్థితిలో ఉన్నాయి. అక్కడ అంటే స్పీడ్ లో అదుపు చేయలేక యాక్సిడెంట్ జరుగుతున్నాయి క్లియర్ గా మనకు అర్థమైపోతున్నాయి. అంటే దీనికి ఎప్పుడే అయితే దీనికి స్థానికంగా అయితే సిపి అవినాష్ మైత్రికి వచ్చి సంఘటన స్థలాలను అయితే పరీక్షిస్తున్నారు. దానికి సంబంధించిన క్షతగాతులకు మెరుగైన వైద్య సహాయం అందిస్తామని చెప్తున్నారు. అంటే ఇప్పటికీ 25 మంది అయితే చనిపోయినట్లు ప్రాథమిక సమాచారము. దానికి సంబంధించిన పోస్ట్ మార్టం ప్రక్రియ కొనసాగుతుంది. మధ్యాహ్నం 3 గంటల లోపల అయితే మొత్తం పోస్ట్ మార్టం కంప్లీట్ చేసే ప్రక్రియ అయితే జరుగుతుంది. రైట్, అక్కడ మనకు అర్థమవుతుంది. అంటే 2-3 పాయింట్స్ మనం ఇప్పుడు విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మొదటిది, ఏదైతే టిప్పర్ లారీ గురించి మాట్లాడుతున్నామో అది కూడా అది ఓవర్లోడ్గా వెళ్తోందా, ఓవర్ స్పీడ్తో వెళ్తోందా, అంటే ఒక బైక్ను తప్పించపోయి అక్కడ ఉన్న గుంతల్లో పడడం ద్వారా అది మొత్తం మీద బస్సు మీద వాలిపోయిందని ఒక సమాచారం వస్తుంది. అసలు ఏం జరిగింది? అది ఓవర్లోడ్తో ఉందా లేకపోతే ఓవర్ స్పీడ్తో ఉందా? ఆ టిప్పర్ ఏదైతే ఉందో ఆ టిప్పరు ఈ ఘటనకు ఏ విధంగా కారణంగా మారింది? అంటే ఇక్కడ మనం చూస్తే అంటే ఈ రహదారి మొత్తం మన గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం చూస్తే ఏంటంటే ఇది నిత్యం అంటే రోడ్డు మొత్తం పూర్తిగా అంటే గుంతలమయమై ఉంది. ఇక్కడ ఏదైతే అంటే స్థానికుల సమాచారం ప్రకారం అయితే ఏదైతే టిప్పర్ కూడా అధిక లోడ్తో వెళ్తుంది, హెవీ స్పీడ్తో వెళ్తుంది, కంట్రోల్ చేయలేక అక్కడ నుంచి వస్తున్న బస్సు మీద అయితే వాడడం జరిగింది. అంటే బస్సుని అయితే తగలడం జరిగింది. తగిలిన వెంటనే బస్సు మీద కూడా ఏదైతే మనం చూడొచ్చు, ఎక్స్క్లూజివ్ విజువల్ చూడొచ్చు. దీనికి కంకర మొత్తం అయితే బస్సు మీద పడడం జరిగింది. ఈ బస్సులో అధికంగా
అంటే ఎక్కువ మంది ఉండడం వల్ల, అంటే బస్సులో కంకర పడిన సమయంలో ఎక్కువ మంది ఉండడం వల్ల ఆ కంకర అంతా మొత్తం కూరుకుపోవడంతో బయటకు వచ్చే పరిస్థితి లేనందున ఎక్కువ మంది చనిపోవడం జరిగిందని స్థానికుల నుంచి సమాచారం. అంటే ఈ అయితే రహదారులు అయితే నిత్యం యాక్షన్ జరుగుతూనే ఉంటాయి, బైకులు కావచ్చు, ఆటోలు కావచ్చు. గతంలో కూడా సేమ్ ఇలాంటి టిప్పర్ లారీ అంటే ఇక్కడ కూరగాయలు అమ్ముకునే వాళ్ళ మీద దూసుకు వెళ్లి అక్కడ కూడా కొంతమంది చనిపోవడం జరిగింది. అంటే స్థానికంగా గత 6 నెలల నుంచి ఇక్కడ స్థానికులు అయితే ధర్నాలు చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు కానీ అధికారులకు కానీ అయితే వినతి పత్రాలు చేశారు. ఆ చేసిన కూడా అధికారులకు కానీ ప్రజాప్రతినిధులు చెల్లలేదు. వీళ్ళ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఈ రోజు జరిగిన 25 మంది ఆ మృతులకు కారణం కూడా ప్రజాప్రతినిధులు, అధికారులు అన్ని స్థానికంగా అయితే నిరసన వ్యక్తం అవుతుంది. చిదంబరెడ్డి గారు, అయితే మనకు అక్కడ అర్థమవుతుంది అధికారులకు సంబంధించిన నిర్లక్ష్యంతో పాటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఒక కేసు ఉంది. ఆ కేసు దీనికి తగ్గట్లు ఎందుకంటే